నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. వీరపల్లి గ్రామంలో మాజీ మంత్రి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ కరపత్రాలు అందజేశారు. వైసీపీ నుంచి టీడీపీలోకి 100 కుటుంబాలు చేరాయి. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై సోమిరెడ్డి మండిపడ్డారు. డేగపూడి బండేపల్లి కాలువ పూర్తి చేసి 2024లో ఓట్లు అడుగుతాను అని చెప్పిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలన్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే డేగపూడి బండేపల్లి కాలువ పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. సర్వేపల్లి గృహ నిర్మాణ శాఖలో భారీ కుంభకోణం జరిగిందని సోమిరెడ్డి ఆరోపించారు. వ్యవసాయ శాఖ మంత్రి 24లో ఓట్లు అడగను అన్నాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి మాట మీద నిలబడతాడు. ఆ డేగపూడి బండేపల్లి కెనాల్ 24కంతా పూర్తి చేసి ఓటు అడుగుతాను, లేకపోతే మనుబోలు మండలంలో ఓటు అంటే ఆ ప్రాంతం అంతా ఓట్లు అడగనని ఆయన సెలవు ఇచ్చాడు. మనకి అసలు చూడాలి రేపు ఎలక్షన్ లో ఏం చేస్తాడని. ఈ 5 ఏళ్ళు నువ్వు దాంట్లో పనే చేయలే, నీకు ఓట్లు అడిగే హక్కు లేదు. పేదవాళ్ళంటే ప్రేమ లేదు, పేదోళ్ళంటే ప్రేమ లేదు. మేము చేయగలిగినంత సాయం చేస్తాం, అందరికి చేయలేకపోవచ్చు. అన్యాయం మాత్రం మా జీవితంలో చేయము. నువ్వు అట్ట కాదు, నీవు ఎన్ని దుర్మార్గాలు చేస్తారో. ఈ వీరంపల్లిలో మీ పార్టీ రెడ్డి గారు గిరిజనులు ఇక్కడ ఒక షిఫ్ట్ ఆపరేటర్ పొట్ట కొట్టినోడివి నువ్వు మంత్రి. నీ మనిషి చెప్తే కొత్త మనిషిని పెట్టుకొని కొత్తవాడిని 5 లక్షలకి ఇతన్ని 9 ఏళ్ళు పనిచేసిన వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద వేసినోడు. ఇటువంటి దారుణాలు మేము చేయలే, అందుకని అనుభవిస్తావు, అనుభవించి తీరుతావని చెప్పి ఇది ప్రజల కోరిక, నిన్ను ఇంటికి పంపించాలని. వీటన్నిటి మీద ఎంక్వైరీ చేస్తాం. నేను ఒక్క మాట చెప్తుండా, మా ప్రభుత్వం వస్తుంది, రాగానే మళ్ళీ ఆ డేగపూడి బండేపల్లి కెనాల్ ప్రారంభిస్తాం, పని పూర్తి చేయిస్తాం. దాదాపు పొట్టేళ్లు కాలువతో కూడా కలిపి 25,000 ఎకరాలకి ఎక్కడ కొరత లేకుండా చేసి తీరుతామని చెప్పేసి